భారత రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు ఊహించని ఏ ముఖ్యమంత్రి చేయని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు దళపతి విజయ్. అధికారం చేతికి రాకముందే, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోకముందే దళపతి తన మార్క్ పాలిటిక్స్ ను మొదలుపెట్టేశారు. సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రభుత్వ సొమ్ము వాడుకోవటం ఆనవాయితీ. కానీ విజయ్ మాత్రం ప్రజల సొమ్ము ప్రజలకే అంటూ ఒక సంచలన నిర్ణయంతో వార్తలో నిలిచారు. అసలు ఆ నిర్ణయం ఏంటి? తమిళనాడు లోక్ భవన్ నుంచి వస్తున్న ఆ లీకులేంటి? తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలవుతోంది. రేపో ఎల్లుండో దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకోసం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా ముస్తాబవుతోంది. సుమారు 5,000 మంది అతిథుల సమక్షంలో, గవర్నర్ సమక్షంలో ఈ వేడుక జరగబోతోంది. అయితే ఇక్కడే విజయ్ తన అసలు రంగును, తన నిబద్ధతను చాటుకున్నారు. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అంటే అది ఒక భారీ ప్రభుత్వ ఉత్సవం. టెంట్లు, స్టేజ్లు, లైటింగ్, అతిథుల మర్యాదలు, ఇలా ప్రతి పైసా ప్రభుత్వ ఖజానా నుంచే ఖర్చవుతుంది. కానీ విజయ్ మాత్రం తన ప్రమాణ స్వీకారానికి ప్రజల పన్నుల సొమ్ము ₹1 కూడా వాడొద్దని తేల్చి చెప్పారట. ఇది వినడానికి చిన్న విషయంగా అనిపించొచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దేశంలోనే ఇది మొదటిసారి. ఏటా ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాలకు కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చవుతుంటుంది. ఆ ఖర్చంతా సామాన్య జనం కట్టిన పన్నుల నుంచే వస్తుంది. కానీ విజయ్ తన పార్టీ టీవీకే నిధులతోనే ఈ పూర్తి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. స్టేజ్ నిర్మాణం నుంచి సౌండ్ సిస్టమ్ వరకు